వేదిక మీద ఉన్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, గౌరవనీయులు వివేక్ గారికి, ఎస్సీ ముఖ్య నాయకులకి, మొన్న గెలిచిన హుజూరాబాద్లో మా ఈటల రాజేంద్ర గారికి, బీజేపీ ముఖ్య నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, నాన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. కేసీఆర్ గారికి ఇవాళ నుంచి ఒక పేరుని నామకరణం చేయబోతున్నాను. టూరిస్ట్ సీఎం. ఎందుకంటే టూరిస్ట్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. వస్తారు, చూస్తారు, ఆహా అద్భుతంగా ఉంది, ఫ్లైఓవర్ బాగుంది, చెట్టు బాగుంది, రోడ్డు బాగుంది, మనుషులు బాగుంది అని చెప్పి చూసి వెళ్ళిపోతారు. కేసీఆర్ గారు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు, రెండు ముచ్చట్లు మాట్లాడతారు, అందరినీ బూతులు దొరుకుతారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. అందుకే ఆయనకి ఇవాళ నుంచి అందరూ దయచేసి టూరిస్ట్ సీఎం గారు, టూరిస్ట్ సీఎం గారు, టూరిస్ట్ సీఎం కేసీఆర్ గారు అని పిలవండి. ఓకేనా? ఇప్పుడు 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టారు. అబ్బో, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ప్రగతి భవన్ నుంచి వచ్చి అద్భుతమైన ప్రెస్ మీట్. ఏం మాట్లాడారు? పెట్రోల్ గురించి మాట్లాడారు, డీజిల్ గురించి మాట్లాడారు, రైతుల గురించి మాట్లాడారు. అదేవిధంగా ఆయన అవినీతి చేయలేదని మాట్లాడారు, ఆయన గొప్ప నాయకుడు అని మాట్లాడారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న మా బీజేపీ అమిత్ షా గారి గురించి, నడ్డా గారి గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడారు. ఇక్కడ మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి గురించి, మా నాయకుల గురించి అందరినీ తిట్టారు. తిట్టి ఏం మాట్లాడారు? రైతులకి మేము అన్యాయం చేస్తున్నామంట, పెట్రోల్ డీజిల్ వ్యాట్ మేము పెంచామంట, అవినీతి జరగలేదంట. సంజయ్ గారిని నోటికొచ్చిన బూతులు మాట్లాడారు, లీడర్లు బూతులు మాట్లాడారు, నాయకులు అందరినీ బూతులు మాట్లాడారు. మీరు 1.5 సేపు మాట్లాడారు కదా, ఇదంతా మాట్లాడేశారు. మొత్తం బీజేపీ అంతా మాట్లాడి అసలు బీజేపీ లేదు అని కూడా లాస్ట్తో చెప్పారు. అయ్యా టూరిస్ట్ ముఖ్యమంత్రి గారు, మీరు 1.5 సేపు మాట్లాడారే, ఎవరి గురించి మాట్లాడారు?